పార్వతమ్మ గారు నమస్కారం అండి. కూర్చోండి, కూర్చో. అయితే మీరు యంగేజ్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నారన్నారు కదా, అప్పుడు ఏం నేర్చుకున్నారు ఏంటి? చిన్నగా ఉన్నప్పుడు వైర్ నెట్టింగ్ నేర్చుకున్నాం. ఆడికెళ్ళి మా డాడీ కొంచెం గట్టిగా మాట్లాడండి. మా డాడీ పంపలేడు. ఎందుకు నీకు ఏంది అన్నం తిని ప్రశాంతంగా ఉండక ఇవన్నీ బాధలు ఎందుకు, నేను ఇది ఆరోగ్యం బాగుండదు అని మా నాన్న నాకేదో సాయం చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది వికలాంగులు అంటే మీకంటే కొంచెం బెటర్గా ఉండి ఆటో ఎక్కగలిగి వంట కూడా చేసుకోగలిగి గుండె ఇంట్లో వాళ్ళు ఆపేస్తున్నారనమాట. ఎందుకు మీకు ఇవన్నీ ఎందుకు అని, ఒక ప్రేమతో కావచ్చు, కొన్ని కుటుంబాలు నిజంగా ప్రేమతో, కొంతమంది పెన్షన్ పోయిద్దని కూడా, 2 కారణాలు ఉన్నాయి. వాళ్ళకి అలాంటి అమ్మాయిలకి మంచి మంచి సంబంధాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా కూడా వాళ్ళు భయపడుతున్నారు. కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సలహా ఏంటి? మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి. మాలాగా వాళ్ళ పరిస్థితి రావద్దు. మాకు ఇప్పుడు పరిస్థితి ఏం చేస్తామంటూ కూడా మాకు చేయడానికి కూడా శక్తి లేదు. కాబట్టి మాకు ఎవరు కూడా పట్టించుకుంటట్లు కూడా లేరు. ఇప్పుడు శక్తి ఉండదో, శక్తి ఉన్న రోజులు ఇంట్లో వాళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు చేద్దామంటే మాకు శక్తి లేదు. మా భవిష్యత్తు ఇప్పుడు ఏం చేద్దామంటే కూడా అర్థమవుతలేదు. ఎక్కడికి పోదామంటే కూడా తవ్వలేదు. ఏది అమ్మా నాయన లేడు, ఎవ్వరు లేదు, ఏం లేదు. ఉన్నారని చేసేది. ఇప్పుడు ఎవరు లేదు. ఏం చేద్దామంటే కూడా మనకి ఇప్పుడు సాయంకాలం ఎవరు చేసినట్టు కూడా లేరు. మనకు కూడా ఎవరు కూడా హెల్ప్ కూడా చేసినట్లు. మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బతున్నాం అంటే ఏంటంటే ఏ చెట్టు కాడ ఏమి గుడ్డ కాడ ఉన్నట్లు నువ్వు బతుకు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటున్నావు, మేమంత మంచిగా చూసుకున్నా నీకు ఎట్లా ఉంటుంది? నీకంటూ ఒక సొంత ఇల్లు అంటే అద్దె ఇల్లు అయినా ఏమైనా కూడా ఒక కుటుంబం ఉంటే అదొక రకం ధైర్యం, అవునా కాదా? ఇది ఏంటంటే చెట్టు కాడ ఇంట్లో పరిస్థితి ఇది. అవును, ఇంట్లో ఉన్నది ఇది ఇల్లు నాది కాదు అన్నట్టు ఉంటుంది. ఇది ఇల్లు నాది కాదు, చెట్టు ఉన్నది, ఇది ఇల్లు కాదు, ఇది చెట్టు కింద ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ చెట్టు కింద దారి ఎక్కడ కూడా దొరకలేదు. ఎందుకంటే దారి తప్పింది కదా, ఇప్పుడు దారి దొరకడం కష్టమవుతుంది. అదే చిన్న వయసులో ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి కుట్టడం అది నేర్చుకొని మీకు ఒక ఉపాధి ఉండేది. ఆ వయసులోనే వివాహం అయితే కూడా ఒక కుటుంబం ఉండేది. పెళ్ళంటే కేవలం ఒక ఫిజికల్ రిలేషన్ కోసమని కాదు కదా, మనకంటూ ఒక ఇల్లు. అది మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. ఇప్పుడు మనకు పెళ్లి చేసుకుంటే మనకు ఒకటి మన హిమ్మత్ మనకు ఉంటుంది, మన శక్తి మనకు ఉంటుంది. వాళ్ళు మన ఇద్దరు గారు చేయకుండా కూడా భర్త చేయకుండా భార్య చేస్తే సాయం ఉంటుంది. ఇప్పుడు మాకు భార్య కూడా చేస్తున్నా, భార్య కూడా లేదు, భర్త కూడా లేదు. అనాది శ్రవణంలో చెట్టు లాగా ఉన్నాయి. ఇప్పుడే నా పరిస్థితి వేరే కూడా రావద్దు. ఎందుకంటే నా పరిస్థితి అట్లా వస్తుంది, నేను అనుభవం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళమంటే ఆధారం లేదు, దారి లేదు. ఆ దారి చూసుకుందామంటే ఇక్కడ కూడా దొరకలేదు. మీరు వచ్చిన దానికి దారి చూసుకుంటేనే నా భవిష్యత్తు లేక మీది కావద్దు. ఇప్పుడు నేనైనా నా పరిస్థితి ఇట్లయింది, నాకెంత ఉన్నది నా బాధ. అట్లా మీరు బాధ చేసుకోవద్దు, బాధ కావద్దు. మీరు మంచి చేసుకొని మంచి ఒక్కరు ఉన్నట్టు ఇద్దరు చేసుకుంటేనే గొప్ప నడుస్తుంది. ఓకే, ఇక ఒక్కరున్నారంటే సరే. అయితే జరిగిన దానికి మనం ఏం చేయలేం కదా. అయితే ఇప్పుడు ఇక్కడైతే మీకు నేను మంచిగా చూసుకున్నాను, మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెట్టు దొరికింది, నాకు ఇల్లు లేకుండే ఒక చెట్టు దొరికింది. ఈ చెట్టు కింద ఉంది. ఇప్పుడు ఈ చెట్టు కింద పోతే మళ్ళీ ఏముంటుందో నాకే అర్థం కాదు. ఓకే, సరే. థ్యాంక్ యూ పార్వతమ్మ గారు. చూస్తున్నారు కదా, పార్వతమ్మ గారు భయపడకుండా తన ఒపీనియన్ చెప్పారు. అయితే ఈమె చెప్పిన మాటలని మన వికలాంగులైన మహిళలందరూ, కొంతమంది మగవాళ్ళు కూడా భయపడుతున్నారు. ధైర్యం తెచ్చుకొని చిన్న వయసులోనే ఒక మంచి సొంతగా ఒక ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక ఇంటి వాళ్ళు అవుతారని నేను పార్వతమ్మ గారు ఆశిస్తున్నాను. దయచేసి మాది మీరు పొందగలరు. మా బతుకు మీకు రావద్దు. మీ బతుకు మీరు కాళ్ళ మీద బతికితే మీకు కూడా ఇంకెవరైనా 10 మంది సాయం చేస్తారు.